నానమ్మ ఏం చేస్తున్నావు? నీకని రామరసం చేస్తున్నారా మంచిగా మామిడికాయతోని. అవునా? తీయటి మామిడికాయ కమ్మగా తిను. ఎట్లా చేస్తారు నానమ్మ ఇది? చెప్తా ఆయన తర్వాత. అబ్బా అమ్మమ్మ అది చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందమ్మమ్మ. అవునా? అవునమ్మమ్మ. తర్వాత చెప్తా. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఎట్లా చేయాలి ఒకసారి ప్రొసీజర్ చెప్పవా? పోపు చేయాలి, పోపులో మామిడికాయలు వేయాలి, ముక్కలు తీయటి ఎంత పుల్లటి వద్దు వేసేసి పక్కకు కొద్దిగా శనగపప్పు నానబెట్టి ఉడికింది ఉంటుంది, ఉడికించాలి, అని వేసేయాలి. మంచిగా గోలాలి అవి మామిడి ముక్కలు. గోలిన తర్వాత ఉప్పు కారము బెల్లం అప్పుడు వేయద్దు, ఉప్పు కారం వేసేయాలి, ఇంత ధనియాల పొడి వేయాలి, వేసేసి అది మూత పెట్టేసేయాలి. మస్తు మగ్గుతాయి. మగ్గిన తర్వాత మళ్ళీ బెల్లం వేయాలి, మంచిగా నూనె పొడి ధనియాల పొడి అనేసి మన కొద్దిసేపు కలిపి ఉంచి తీసేయాలి, బంద్ చేయాలి. ఇక చూసుకోండి ఎంత బాగుంటుందో. అంటే ఇప్పుడు పప్పు ఎంతసేపు నానబెట్టాలమ్మా? కొంచెం బోర్ దిగితే అయిపోయింది. అసలు నానబెట్టారు కానీ నేను తినరాదని నానబెడతాను. అట్లే వేసినా పర్వాలేదు. నానబెట్టేసేస్తే సరిపోతుంది, ఉడకాల్సిన అవసరం లేదు. మా నానమ్మ చేతి రామరసం అసలు అద్భుతం. అసలు నా భూతో నా భవిష్యత్తు ఎవరి దగ్గర అంతటి కమ్మటి టేస్ట్ రానే రాదు. చేతి మహిమ కదా. చేతి కాదురా మన్మల ప్రేమ. అబ్బా ఏం లేదు. చాలా చాలా దేవుని దగ్గర అమ్మవారి దయతోని చాలా మంచిది. మమ్మల్ని మళ్ళా ఒక్కసారి హాయ్ అని చెప్పు ఒకసారి. హాయ్.